వేసుకుని కొత్తిమీర వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. సరేనా? నేను మర్చిపోయాను, కొత్తిమీర ఉంది కానీ మర్చిపోయాను. ఇప్పుడు స్టవ్ కొంచెం మధ్యలో మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి. రెండో పక్కకి ఆమ్లెట్ ఉంది కదా, మంచిగా కాలాలి కదా, అందుకని కొద్ది మీడియంలో పెట్టుకోండి స్టవ్. నేను అలానే పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగేద్దాం, చూడండి ఎలా ఉంటుందో. వావ్ వావ్, సూపర్. అంతా చూసారా, రెండో సైడ్ మంచిగా కాలింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసుకుని దీన్ని మజ్జిగ ఇలా వేసుకుని, వావ్, రెడీ. ఎగ్ ఆమ్లెట్, ఎగ్ దోశ. సూపర్ ఉంది, చూసారా? ఎగ్ దోశ, వావ్. చూసారా, ఎగ్ దోశ రెడీ. నేను ఇప్పుడు టిఫిన్ కింద దీన్ని తినేస్తాను. మీరు కూడా మార్నింగ్ ఒక్క